పీలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన సహకార సంఘం నామినేటెడ్ కొలువుల జాతర. పీలేరు నియోజకవర్గంలో సహకార సంఘం నామినేటెడ్ పదవుల కొలువుల జాతర ప్రారంభమైంది. పీలేరు నియోజకవర్గంలోని కేవుపల్లి, గురంకొండ, వాల్మీకిపురం మండలాల్లో నూతన సింగిల్ విండో చైర్మన్లు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. కేవుపల్లి మండలంలో శనివారం ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సింగిల్ విండో చైర్మన్గా సురేష్ రెడ్డి, డైరెక్టర్లుగా దూరనారాయణ, వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు. గురంకొండ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురంకొండ మండల సింగిల్ విండో చైర్మన్గా గురంకొండ మాజీ వైస్ ఎంపీపీ ఎంఎల్ఎన్ మూర్తిరావు ఆలియాస్ మూర్తిస్వామి చైర్మన్గా మరియు డైరెక్టర్లుగా సాలార్ సాహెబ్, సత్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా వాయిల్పాడ్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సాకరేవుపల్లి గ్రామానికి చెందిన ఆర్ కృష్ణారెడ్డి సింగిల్ విండో చైర్మన్గా, డైరెక్టర్లుగా చింతపర్తికి చెందిన లంకిపల్లి మధు, వాయిల్పాడుకు చెందిన మొహిద్దీన్ అలీఖాన్ ఆలియాస్ చాను బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నూతన చైర్మన్లు, డైరెక్టర్లకు గజమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి శాల్వాలు కప్పి టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో అందరినీ కలుపుకుపోయే వారికి, ఎవరితోనూ కాంట్రవర్సీ లేని వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకుని పోయి పార్టీ అభివృద్ధి కృషి చేసే ప్రతి ఒక్కరికి తప్పకుండా గుర్తించి పదవులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్, కలిగిరి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి, వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి, కలిగిరి, కలకడ, వాయిల్పాడు మండలాల సింగిల్ విండో అధ్యక్షులు నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మద్దిపట్ల వెంకటరమనాయుడు, వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి, గుణకొండ, కేవుపల్లి, వాయిల్పాడు మండలాల పార్టీ అధ్యక్షులు గీతారెడ్డి, నాయని జగదీష్, జి మల్లికార్జున రెడ్డి, నాయకులు చల్మారెడ్డి, ఎల్లట్ల మురళి, నౌషాద్ అహ్మద్, ఐటీడీపీ రంజిత్ కుమార్, చింతపర్తి సర్పంచ్ మహితా శేషాద్రెడ్డి, రెడ్డి జేఏసీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పులి సత్యనారాయణ రెడ్డి, మైనార్టీ నియోజకవర్గ నాయకులు సయ్యద్ బాషా, మాజీ సర్పంచ్ రాజాచారి, చంద్రారెడ్డి, కువైట్ సయ్యద్, డిష్ బ్రదర్స్, బివి స్వామి, బి పద్మనాభరెడ్డి, బొక్క సమానంద్, రామకృష్ణ, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కానీ సింగిల్ అధ్యక్షులు కానీ వేయడం జరిగింది. ఈ అందరికీ లోపల కోరిక అందరికీ కావాలనుకుంటుంది. ఉండే ఒక పోస్టే కాబట్టి వీలైనంత వరకు మనము అందరితో కలుపుకొని పోయి నగరంతో బాగుండే వ్యక్తులు పట్టు పదవులు వేయడం జరిగింది. ఒకటి గుర్తు పెట్టుకోండి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు పదవి కొడతాయి తప్ప అర్థం చేస్తే కొట్టాడుకోండి ఈరోజు పదవులు రావు. అది గుర్తు పెట్టుకోండి. అందరూ ప్రజలకు సేవ చేసేదానికి మనం ఓటు చేసిందే. అర్థం చేస్తే ఇల్లు కూడా కలబెట్టుకుంటా ఇప్పుడు వదిలేసి మార్నింగ్ చేస్తే ఖాళీ చెప్పుకుంటా ఉంటే ఇబ్బంది వస్తుంది. రేపు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి అందరికీ. ఎంపీటీసీలు కానీ, ఎస్పీటీసీ కానీ, సర్పంచులు కానీ అందరికి అవకాశాలు ఉంటాయి. మీకు అందరికీ కూడా ఇక్కడ ఉండే మూర్తి స్వామి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తాడు. ఇక్కడ కొంచెం పెద్దరికంగా మండలంలో అందరితో మాట్లాడి ఏదైనా సమస్యలు ఉంటే ఇబ్బంది లేకుండా చేస్తాడన్న ఉద్దేశంతో మూర్తి స్వామి గీయడం జరిగింది. మిగతా మండలాలు కూడా నల్లారి చంద్రకుమార్ రెడ్డి కలిగిలో కానీ, వెంకటరామ నాయుడు కలగడ కానీ, రెడ్డి పీలేరు కానీ, సురేష్ కుమార్ రెడ్డి కేవీపల్లి కానీ, వాయిపాడు కృష్ణారెడ్డి కానీ అందరూ వీలైనంత వరకు అందరితో బాగా ఉండి కోఆర్డినేషన్ చేసి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా సింగిల్ అధ్యక్షులుగా కొంచెం సీనియర్ గా ఉండే వాళ్ళందరికీ కూడా సింగిల్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎవరైతే ఉన్నారో పోటీకి రెడీ కానీ అందరూ పిల్లలు నామినేటెడ్ పనులు రాసించకూడదు. ఎప్పుడు యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు రేపు ఎంపీటీసీలు, సర్పంచులు ఏ అవకాశం వచ్చినా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు మనమందరూ. కాబట్టి మూర్తి స్వామి నాయకాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు. తర్వాత నౌషాద్ అన్న కానీ ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా గుణపాడు మండలంలో నాయకులు అందరూ కూడా ఆయన అయితే బాగుంటుందని చెప్పిన దానివల్ల ఆయన గీయటం జరిగింది. ఎవరితో కాంట్రవర్సీ లేని వ్యక్తి అతను, అందరితో బాగుంటాడు. సో స్వామి పైన ఇంకా బాధ్యతలు ఎక్కువ అయినాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ కలుపుకోవాల్సి వస్తుంది. స్వామి గ్రామాల్లో ఒక పక్క మాట్లాడడానికి లేదు స్వామి ఇంకా, అంతే కదా. ఇప్పుడు ఇంకా అందరినీ నలగట్టి కలుపుకొని పోయి సమస్యలు వస్తే పెద్ద మనిషిగా ఉండాలా మూర్తి స్వామి. పదవి లేనప్పుడు ఒక పక్క మాట్లాడచ్చు ఏ పక్కైనా. ఇప్పుడు పదవి వచ్చినాక ఏ గ్రామంలో ఎవరు పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు మూర్తి స్వామి కానీ, మిగతా నాయకులు కానీ ఎవరైనా కానీ. కాబట్టి
ఈ రోజు గురకొండ మండలం మన ఎలక్షన్ లో మా కుటుంబాలు ఆదరించినారు, తెలుగుదేశం పార్టీని ఆదరించినారు. మీరందరూ కూడా గురకొండ టౌన్ లో కానీ, నౌషాద్ కానీ, ఇండియా కానీ, ఇడార్ కానీ, జగదీష్ కానీ అందరూ గురకొండ గ్రామంలో కూడా కష్టపడి, మండలంలో కూడా మీరంతా కష్టపడి దగ్గర 2300 ఓట్లు మనకు మెజారిటీ రావడం జరిగింది. ఈసూరి గురకొండ మండలం అంతా కూడా మీకు ఏమి కావాలని అభివృద్ధి చేసేదాన్ని చెప్పకుండా మన ముఖ్యమంత్రి గారికి ఇంకోటి ఉన్నట్టు చెప్పాలి. 2000 కోట్లు గండికోట నుంచి పైప్ లైన్ శాంక్షన్ అయింది మనకు తమ్మాలపల్లికి. 2 సంవత్సరాల్లో మనకు నీళ్ళన్నీ వస్తాయి. గురకొండ టౌన్ లో కూడా నీళ్ళ సమస్య ఉంది. సంఘ సముద్రం దగ్గర పెద్ద 10 ఎకరాలు తీసుకున్నారు గవర్నమెంట్. అక్కడ పెద్ద సంపు కట్టి మీకు గురకొండకు, వాయుపాడుకు, పీలేరుకు, కలికిరికి, కలకడకు, కేవీపల్లికి 6 మండలాలు, తమలపల్లికి అలా 6 మండలాలు 2000 కోట్లు శాంక్షన్ అయింది. పైప్ లైన్ కూడా మొదలైతా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మనకు కంప్లీట్ అవుతుంది. సాగునీరు కూడా మనకు హంద్రినివా ఒక 2 సంవత్సరాలు తీరిపోతుంది. 250 కోట్లు కావాలి మనకు. అది కూడా ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు. కాబట్టి ఏదైతే తాగునీరు, సాగునీరు మనకు అయిపోతే మన సమస్య ఉండవచ్చు. రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా అయిపోతే సేద్యాలకు ఇబ్బంది ఉండదు. తాగునీరు చాలా ఇబ్బంది ఉంది. వాయుపాడు కానీ, గురకొండ కానీ, పీలేరు కానీ, కలికి టౌన్ కానీ, గండికోట నీళ్ళు వచ్చినాయంటే మనకు మన సమస్య లేదు. మొదట్లో గురకొండలోనే పైప్ లైన్ ఫస్ట్ మనకే వస్తుంది కాబట్టి మీకు నీళ్ళ సమస్య ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచే నీళ్లు పోవాలా. తమలపల్లికైనా, పీలేరుకైనా, కలికిరికైనా, కలకడకైనా ఫస్ట్ గురకొండకు వచ్చే పోవాలి, తమలపల్లికైనా. కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా దగ్గరలో పెట్టుకున్నాం. ఏదైతే 2000 కోట్లు మనకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీలకి 2000 కోట్లు, తమలపల్లికి, పీలేరు పాటుకే. మళ్ళా తర్వాత మదనపల్లికి, పుంగూరుకు, పలమనేరుకు, కుప్పంకు అది మళ్ళా శాంక్షన్ చేస్తారు. మళ్ళా అలా 3000 కోట్లు శాంక్షన్ అవుతుంది. కాబట్టి 2 సంవత్సరాల్లో మనకు నీళ్ళ సమస్య కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది మండలం అంతా కూడా. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా ఎప్పుడైనా దగ్గరలో పెట్టుకున్నాం. పెట్టుకొని అవి ఫౌండేషన్స్ లో వేయించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీటికి సంబంధించి, గండికోటకు సంబంధించి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే మనం మాట చెప్పినామో, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, బస్సు ప్రయాణం వచ్చే నెల 15వ తారీఖు నుంచి బస్సు ప్రయాణం కానీ, రైతులకు సంబంధించి పాస్బుక్ డబ్బులు వేస్తామని చెప్పినాం. అది కూడా దగ్గరలో వేస్తారు.